బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. ఇక టీడీపీ బంద్ కు జనసేన ఎంఆర్పీఎస్ మద్దతు తెలిపారు. శాంతియుత నిరసనలు చేపట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. చంద్రబాబు అరెస్ట్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలకు దృష్టిలో ఉంచుకుని ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా రాజమండ్రి అంతటా సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జైలు దగ్గర వందలాది మంది పోలీసులను మోహరించారు. సెక్షన్ 144 దృష్ట్యా ఆందోళనకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే నగరాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. వ్యాపార సముదాయాలను, బస్సులను ఆపడం జనజీవనానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరించారు. కాగా ఉదయం నుంచి నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది. టీడీపీ బంద్ కు జనసేన ఎంఆర్స్ మద్దతు తెలిపాయి. శాంతియుత నిరసనలు చేపట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఇక చంద్రబాబు అరెస్ట్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్లు విధించారు. అంతేకాకుండా రాజమండ్రి అంతటా సెక్షన్ 30 అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జైలు దగ్గర వందలాది మంది పోలీసులను మోహరించారు. సెక్షన్ 144 దృష్ట్యా ఆందోళనకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. వ్యాపార సముదాయాలను, బస్సులను ఆపడం జనజీవనానికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరించారు. కాగా ఉదయం నుంచి నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.